హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో డబుల్ కా మీఠా చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఒక 8 వరకు తీసుకున్నాను. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నా. ఇప్పుడు వీటిని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలానే కట్ చేయాలి. 4 సైడ్స్ అన్ని కట్ చేసి తీసుకున్నాను. మనం కట్ చేసి ఉంచుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక బ్రెడ్ పీసెస్ని ఒక 2 గంటల పాటు గాలికి ఆరనివ్వండి. ఇలా గాలికి ఆరితే బ్రెడ్ గట్టిపడి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. సో ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఆరబెట్టించిన బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకుంటే వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా వేగాక ఒక్కొక్కటి తీసేసుకోవాలి. అలానే అన్నీ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అది హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసి ఉంచిన జీడిపప్పు బాదం పప్పు 2 తీసుకున్నాను. సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవనే కాదండి, మీకు నచ్చినవి తీసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి ఉండిపోయింది, అయినా సరే దీంట్లోనే ఉంచేస్తున్నాను. 3/4 కప్పు షుగర్ వేస్తున్నా. 8 బ్రెడ్ స్లైసెస్కి 3/4 కప్పు షుగర్ వేస్తున్నా. దీంట్లోనే 2 కప్స్ వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కదుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యాక 3 to 4 మినిట్స్ మరగనివ్వండి, సరిపోతుంది. గులాబ్ జామున్ పాకం పడతాం కదా, అలానే పాకం పట్టుకుని చూస్తే కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఫ్రై చేసి ఉంచిన బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా పాకంలో వేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి అన్నీ వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. వీటిని ఎక్కువగా కలపొద్దు, స్లోగా కలపాలి. ఈ బ్రెడ్ పీసెస్ పాకాన్ని త్వరగానే అబ్జర్వ్ చేస్తాయి. ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపొద్దు, స్మాష్ అయిపోతాయి. ఇంకొంచెం పాకం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇలా పాకం కొంచెం ఉన్నప్పుడే కోవాని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఈ కోవాని వేస్తున్నా. ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటుంది కోవా. దీన్ని ఈ పీసెస్ పైన ఇలా గ్రేట్ చేస్తున్నా. ఈ కోవా బయట షాప్లో కొనిందేనండి. మొత్తం ఈ కోవానంతా గ్రేట్ చేసుకున్నాక స్లోగా కలపాలి. ఈ కోవా అడుగున ముక్కలకు కూడా కలిసేలాగా కింద ఉన్న ముక్కల్ని స్లోగా పైకి వేసుకుని కలుపుకోవాలి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం పాలు పోసుకోండి. నేనైతే పాలు ఏమీ పోయడం లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు కుదిరితే ఇంకా వెడల్పాటి గిన్నె తీసుకోండి. అప్పుడు పీసెస్ ఇంకా నీట్గా వస్తాయి విరగకుండా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. నేను నెయ్యి వేయటం మర్చిపోయాను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఏదైనా అకేషన్స్కి కానీ చాలా ఈజీగా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఈ డబుల్ కా మీఠాని ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.